వాట్సాప్ పీపుల్ ఈరోజు డేట్ వచ్చేసి 22nd ఆఫ్ జూలై అనమాట. టైం వచ్చేసి 4:30 అవుతుంది. యాక్చువల్‌గా మనం ఈరోజు శ్రీకాళహస్తి వెళ్తున్నాం బై ట్రైన్ అనమాట. ట్రైన్ వచ్చేసి 6:00 ఉంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో. ట్రైన్ వచ్చేసి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్. రేపు మార్నింగ్ 5 కల్లా శ్రీకాళహస్తి వెళ్ళిపోతాము. సేమ్ తిరుపతి వెళ్ళే ట్రైనే. మనం ఇప్పుడు సడన్‌గా శ్రీకాళహస్తి ఎందుకు వెళ్తున్నామంటే రాహుకేతు పూజ అని ఒకటి ఉంటది అక్కడ. చాలామంది చేపించుకుంటారు. నేను కూడా అది చేపించుకోవడానికి శ్రీకాళహస్తి వెళ్తున్నాను. ఈరోజు వెళ్ళి రేపు రిటర్న్ అనమాట. సో ఈ జర్నీ అంతా ఒక వ్లాగ్ చేస్తాం. నిన్న ఇక్కడే జాతర ఉంటదేమో. ఆ రోడ్ నుంచి ఈ రోడ్ అలా అలా వచ్చి ఇలా వెళ్ళాము జాతర. ఇప్పుడే స్టేషన్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ అంతా కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు. సో రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఉన్నాం మనం ఇప్పుడు. అది వచ్చేసి గోదావరి ఎక్స్ప్రెస్. దీని తర్వాత మనది వస్తుంది అనుకుంటా. మనది ఇంకా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. స్టేషన్ అంతా రెనోవేట్ చేస్తున్నారు ఇప్పుడు. సో ముందొచ్చి ఉండడం బెటర్. ఎందుకంటే మొత్తం ప్లాట్ఫామ్స్ అంతా అటు ఇటు అయిపోయినట్టున్నాయి. సో ముందొచ్చి ఉంటే బెటర్ ఎప్పుడైనా. గుడ్ మార్నింగ్. సో టైం వచ్చేసి ఇప్పుడు 5 అయింది. ఇప్పుడే దిగాం శ్రీకాళహస్తిలో. రాత్రి ట్రైన్లో వ్లాగ్ చేయడానికి ఏం లేదు, మొత్తం చీకటే ఉంది. అండ్ 3 టైర్ ఏసీలో క్లోజ్డ్ విండోస్ కాబట్టి ఏం కనపడట్లేదు, బయట చూపిద్దామన్నా. ఇప్పుడే దిగాము, గుడి దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి గుడికి వెళ్ళిపోవాలి. వాట్సాప్ పేపర్. సో పూజ అంతా అయిపోయింది, ఇప్పుడే తినడానికి బయటకు వచ్చాము. ఈ గుడి చూపిస్తాం మీకు, ఒకసారి చూడండి. సో ఇదంతా మెయిన్ గుడి అనమాట, అది ఇంకో గుడి. ఇదంతా శ్రీకాళహస్తి గుడి. మేము లోపలికి వెళ్ళి పూజ అంతా చేపించేసుకొని రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకున్నాము. రాత్రి ట్రైన్ జర్నీ అయితే దూల తీరిపోయింది మాకు. అవి చూడండి, శివుడు ఇంకా పార్వతి అక్కడ కనపడుతున్నారా? యా, ఇది వచ్చేసి మెయిన్ గుడి అనమాట. ఇక్కడ పార్కింగ్ ఉంది. అది వచ్చేసి ఇంకో గుడి. ఆ వెనకాలంతా షాప్స్ ఇంకా హోటల్స్ ఉంటాయి మీకు. ఇది మెయిన్ రోడ్. ఇప్పుడే తిన్నాము, ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఇంకా గుడి లోపల షాపింగ్ చేయడానికి కొన్ని షాప్స్ ఉన్నాయి అనమాట, అవి చూద్దాం. ఇది వచ్చేసి 4th గేట్ అనమాట. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ మా రూమ్. దాని లోపలే షాప్స్ ఉన్నాయి, వెళ్ళిపోయి చూసేద్దాం. సో ఇప్పుడే మెయిన్ రోడ్ మీదకి వచ్చాం. ఊరికి అలా షాపింగ్ తిరిగేసి అయిపోయింది, ఏం లేవు. ఇలా మెయిన్ రోడ్ మీదకి వచ్చాం. ఇక్కడ కొంచెం వ్యూస్ బాగున్నాయి. ఇదంతా వచ్చేసి ఒక కొలన్ లాగా అనమాట, అది బ్రిడ్జ్. అది ఇంకో సైడ్ నుంచి శ్రీకాళహస్తి రావడానికి అది బ్రిడ్జ్. ఇప్పుడు నేనున్నది బ్రిడ్జ్ మీదే, ఇది కూడా ఒక బ్రిడ్జ్. బ్రిడ్జ్ కింద ఇదంతా కొలన్ లాగా ఉండేది, నీళ్ళు లేవనుకుంటే. మళ్ళీ అక్కడ నుంచి పారుకుంటూ వస్తుంది అనుకుంటా, ఆ కొండలో నుంచి. ఆ ఏ కొండలో తెలియదు. ఇది హైవే. హైవే అంటే మెయిన్ రోడ్ అనమాట. హైవే నుంచి ఇలా మెయిన్ రోడ్ లోపలికి వస్తే ఇలా ఇక్కడ ఇది శ్రీకాళహస్తి మెయిన్ గుడి అనమాట. పైన మీకు చూడొచ్చు శివుడు ఇంకా పార్వతి. ఈ కిందదేమో మెయిన్ గుడి, ఆ పైన గుడికి వెళ్ళలేదు ఇప్పుడు నేను. ఇది వచ్చేసి మెయిన్ గుడి. పూజలు ప్లస్ శ్రీకాళహస్తి లింగము అన్ని కిందే ఉంటాయి అనమాట. లైక్ ఆ పాయింట్ నుంచి ఇదంతా. ఇది ఇప్పుడు ఇది వెళ్ళేది తిరుపతి ఎక్స్ప్రెస్ అనమాట, ఎక్కడ ఆగదు, నాన్ స్టాప్. తిరుపతి కిందకి వెళ్తుంది అనుకుంటా, మోస్ట్లీ ఒక 1 hour పడుతుంది. ఇప్పుడే రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట, ఆటో ఎక్కాము. ఇక్కడ నుంచి స్టేషన్కి ఒక 5 minutes, ఒక 2 kilometers అనమాట స్టేషన్ అంతే. రైల్వే స్టేషన్ 5:30కి రైల్వే ట్రైన్ వస్తుంది. 5:30కి. ఇప్పుడు టైం వచ్చేసి 4:30, 1 hour ముందు స్టార్ట్ అవుతున్నాం.
వెళ్ళి అక్కడ కొంచెం చిల్ అవుతాము. ఇక ట్రైన్ రాగానే ఎక్కేసి వెళ్ళిపోవడం. మనం వచ్చి దిగింది ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద. మనం ఇప్పుడు ఎక్కేది ప్లాట్ఫామ్ నెంబర్ 2. సో ఎట్ స్టేషన్ ఎగ్జిట్ వచ్చేసి 1 దగ్గర ఉంది. సో 1కి వచ్చి 1 నుంచి లైక్ ఈ క్రాస్ ఓవర్ ఎక్కి మళ్ళీ కిందకి వెళ్తాం. తిరుపతి కొండలు కనపడుతున్నాయి చూడండి. అవంతా తిరుపతి కొండలు అనమాట. మన ట్రైన్ అయితే వచ్చింది. చాలాసేపు వెయిట్ తర్వాత హాఫ్ అన్ అవర్ డిలే అయింది. 6 అవుతుంది టైం. ఇప్పుడే స్టార్ట్ అయింది. రేపొద్దున 6 o'clockకి సికింద్రాబాద్ వెళ్ళిపోతాము. చూడాలి, ఏమైనా డిలే అయితే ఇంకొంచెం లేట్ అవ్వచ్చు. సో పీపుల్ యాక్చువల్గా ట్రైన్ ఆగిందనమాట. నేను ఈ బయటకు వచ్చి నించున్న డోర్ దగ్గర. ఎందుకు అంటే నేను స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టాను అనమాట. పిజ్జా ఆర్డర్ పెట్టా ఫుడ్ తిందామని. వాడేమో స్టేషన్ దగ్గరకు వచ్చినప్పుడు డోర్ దగ్గర రండి సార్ ఇస్తాను అన్నాడు. ఇదేమో మధ్యలో ఆగింది. అదే వెయిటింగ్ అనమాట. ఇది ఇప్పుడు స్టేషన్ దగ్గర అవుతుందో లేదో తెలియదు. ఫుడ్ లేదు, అది నా బాధ. లెట్స్ సీ వాట్ ఇస్ అప్ పీపుల్. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చాము. మొఖం కూడా చూడవచ్చు ఎలా అయిపోయిందో. ఫుల్ టైర్డ్ ఉంది. ట్రైన్ జర్నీ అంటేనే ఎలా ఉంటుంది. ప్లస్ ఇంకా అసలు అలవాటు లేని వాళ్ళకైతే ఇంకా దారుణంగా ఉంటుంది. నాకు అసలు అలవాటు లేదు అంతగా. ఇంకా ఘోరంగా అనిపించింది జర్నీ అయితే. సో ఈ రోజుకైతే ఈ రోజు కాదు, యాక్చువల్గా 2 days పట్టింది. నేను నిన్న కూడా వ్లాగ్ ఏం పెట్టలేదు. డైరెక్ట్ ఇప్పుడే వ్లాగ్ పెడతాను ఈరోజే. సో సీ ఇన్ ద నెక్స్ట్ వన్.